పాటు స్వామివారికి ఈ గురువారం నాడు విశేషంగా అనేక ప్రసాదాలు నివేదన చేస్తారు. ముద్గాన్నం, దద్దోజనం అంటే పెరుగన్నం, గుడాన్నం అంటే చక్కెర పొంగలి, ఈ రకమైనటువంటి అన్నాలతో పాటు పెద్ద లడ్డు, పెద్ద వడ, తేనెలుట్లు, అపూపాలు, భక్ష్యాలు, భోక్ష్యాలు, ఇలా ఎన్నెన్నో స్వామివారికి ఈ రోజు నివేదన చేసి, ఓ స్వామి, ఈ రోజు నువ్వు నిజనేత్రాలతో సమస్తమైన భక్తులందరినీ అనుగ్రహిస్తున్నావు, ఇదిగో స్వీకరించునాయన అంటూ ఆ స్వామివారికి ఇన్ని వివిధమైనటువంటి పదార్థాలు నివేదన చేసి భక్తులు సంతోషిస్తారు. భక్తులు సంతోషం చూస్తే స్వామివారు కూడా ఎంతగానో సంతోషిస్తారు. ఈ గురువారం నాడు జరిగేటువంటి మరొక సేవ పోలంగి సేవ. ఇది ఒక కమనీయమైనటువంటి సేవ, రమణీయమైనటువంటి సేవ. సుగంధ పుష్పమాలికలతో స్వామివారు వెలుగులతో వెదజల్లేటువంటి అపూర్వమైన సేవ పోలంగి సేవ. పోలంగి సేవ. వివిధాలు, విచిత్రాలు, సుగంధాలు, రమణీయాలైన పుష్పమాలలతో శ్రీవారికి వస్త్ర రూపంగా, ఉత్తరీయ రూపంగా, ఆభరణ రూపంగా, కిరీట రూపంగా, శంఖచక్ర రూపంగా శ్రీవారి తిరుమేనును అంతటా పుష్పమయంగా అందంగా అలంకరిస్తారు. ఇప్పుడు శ్రీ స్వామివారు పూల అంగీ తొడిగినట్లుగా ఉంటారు. కోటి రెట్ల సౌందర్యంతో సాక్షాత్తు మన్మథాకారునిగా దర్శనమిస్తారు మనకు. తిరుమలకి పుష్పమండపము అని పేరు. కొన్ని పూలంగిని ధరించిన శ్రీ స్వామివారిని సేవించి శ్రీ స్వామివారి ఆశీస్సులకు పాత్రులవుతూ ఎందరో భక్తజనులు తన్మయులు, కృతార్థులు అవుతున్నారు. తిరువేంకటాద్రి విభుడు